వ్యాసాలు కూడా శ్రీ వేణుగోపాల్ గారు మీడియాకు సంబంధించి విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఇక మరొకరు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, పిసిసి కార్యదర్శి. ఇక ముందుగా చర్చలోకి వెళదాం. వేణుగోపాల్ గారు చెప్పండి, ఈ ఒబామాకు సంబంధించినటువంటి వార్తా విశ్లేషణలు వీటన్నిటి మీద పత్రికల్లో కవరేజ్ ఎలా ఉంది, ఒబామా ఉపన్యాసం ఏ రకంగా సాగింది, దీని మీద మీ విశ్లేషణ. మన తెలుగు మీడియాకు సంబంధించి అంటే పత్రికలు ఛానళ్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల వార్తలు ఇతర దేశాల వార్తలు ఇవ్వడం లేదన్న విమర్శ ఇటీవల కాలం పడుతుంది. దానికి విభిన్నంగా ఒబామాకు సంబంధించి తొలి నుంచి కూడా చాలా విస్తృతంగా కవరేజ్ ఉంది. అంటే ఈ రోజు పత్రికలు చూస్తే ప్రతి పత్రిక కూడా వస్తే టీవీ మీడియాలో అదే పత్రిక కానీ అలాగే ఛానళ్లు కూడా రాత్రి గంటన్నర అలాగే ఇచ్చారు. తర్వాత దాని మీద విశ్లేషణ తెల్లవారుజామున దాకా కూడా నడిచింది. అంటే ఇక్కడ ఏంటంటే అమెరికా వంటి దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ వివక్ష ఉంది అని. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అక్కడ వివక్ష ఉంది, అది ఒక రకమైన తలవంపు అన్న విమర్శ చాలా స్పష్టంగా ఉంది. అటువంటి నేపథ్యంలో ఒబామా ఒక నల్ల జాతికి చిహ్నంగా వచ్చి రావడం అనేది చాలా మందికి ఆకాంక్షలు ప్రేరేపించింది. చాలా మంది మనవాడు అని కూడా మన భారతీయులు కానీ వర్ధమాన దేశాల్లో చాలా మంది ఆశిస్తున్నారు. దానికి అనుగుణంగానే పత్రికలు కానీ ఛానళ్లు కానీ ఇతర అంశాలను పక్కన పెట్టి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ప్రసంగం మనం పరిశీలిస్తే ఇటీవల కాలంలో మనం గమనించిన పరిస్థితి ఏంటంటే మరి ముఖ్యంగా పాకిస్తాన్తో ఇటీవల వచ్చిన పరిణామాలను పరిశీలిస్తే ఖచ్చితంగా మనకు ఇది మాత్రం చాలా కీలకమైనదనే మనం ఆశిస్తాం. అంతేకాకుండా ఆయన ప్రసంగంలో కూడా మార్పు అనే పదం పదే పదే ఆయన ఉపయోగించాడు. ఇలాగే మీరు చూస్తే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్యాప్షన్ లో కూడా అమెరికా అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలాగే చెప్తూ హిందూస్ అని కూడా ఆయన చెప్పారు. అంటే అక్కడ స్పష్టంగా మనకు భారతదేశం మొట్టమొదటిసారిగా వాళ్ళు అమెరికా అధ్యక్షులు ఈ పదం వాడారు. అంటే గుర్తించడం కూడా ఒక మనం ఆనందించదగ్గ విషయం. అలాగే నాన్ బిలీవర్స్ కూడా అంటే ఏ మత విశ్వాసం లేని వాళ్ళ కూడా ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా మనకు ఆశలు అనేవి ఉంటాయి. అయితే అదే సమయంలో ఇంకో వాస్తవం కూడా ఉంది. ఆయన ఎవరైనా ఏమైనా వర్తమాన రాజకీయ పరిస్థితికి అనుగుణంగానే తన దేశం గురించి ఆలోచన చేయాలి, దేశ పరిస్థితుల గురించి ఆలోచన చేయాలి, అలాగే సరిహద్దు ప్రాంతం గురించి లేదంటే సాంప్రదాయకంగా లేదంటే చాలా రకాల సమస్యలు కొన్ని ఆయనకు వారసత్వంగా ఉంటాయి. వాటిని పరిష్కరించడంలో కూడా ఆయన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒక రకమైన ఒక వెలుగు జాడ లేదా వెలుగు చారిక అనే పరిస్థితి ఉంది. ఆయన ప్రసంగం కూడా అదే కోవలో నడిచింది. అది తర్కాణంగా చాలా మంది బహుశా ఇటీవల కాలంలో ఇంత స్థాయిలో అంతమంది హాజరు కాలేదన్న పరిశీలన కూడా ఉంది. అందువల్ల ఒక మంచి పరిణామం అనే మనం చెప్పుకోవాలి. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ దళిత నేత, కవి, ప్రజారాజ్యం నేత కత్తి పద్మారావు గారు లైన్లో ఉన్నారు. పద్మారావు గారు, రాష్ట్ర రాజకీయాల్లోకి ఇతర అంశాల్లోకి వెళ్లే ముందు ఒబామాకు సంబంధించి ఎలాంటి విశ్లేషణ మీరు అందిస్తారు? ఒబామా మార్పు నినాదం ఏ విధంగా పనిచేసిందని మీరు అనుకుంటున్నారు? నిన్న లక్షలాది మంది వాషింగ్టన్ లో హాజరైన తీరు మీద మీ విశ్లేషణ అందించండి పద్మారావు గారు. కట్ అయినట్లుంది. రైట్. ఇక అయితే ఇక్కడ ఒబామా రావటం వల్ల ఇండియాకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనం ఇదివరకు అనుకున్నట్టు జాతి వివక్ష ఉంది అని. అంటే ఇప్పుడు ఇతను నల్ల జాతీయుడు కావడం వల్ల అంటే వీళ్ళ మన ఆశలు, ఆకాంక్షలు మరీ ముఖ్యంగా ఈ పీడిత తాడిత వర్గాల ఆ ఆస్పెక్ట్ కాకుండా భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడతాయా లేక ఇంకా ఉన్న ఇబ్బంది పడే అవకాశం ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మెరుగుపడతాయనే అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే అమెరికా కూడా భారతదేశాన్ని వదులుకోవాలన్న ఆకాంక్ష ఉండదు ఏ రకంగా ఆలోచన చేసినా. ఎందుకంటే భారతదేశం పెద్ద దేశం. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ రోజు మనకు ఒక క్షిపణి కూడా విజయవంతంగా పేల్చిపెట్టింది. అంటే ఒక సాంకేతికంగా చూసినా లేదా జనాభా పరంగా చూసినా వనరుల పరంగా చూసినా మన దేశం అంత చాలా కీలకమైన స్థానంలో ఉంది. అదే సమయంలో మన పాకిస్తాన్, మన పొరుగు దేశాన్ని పాకిస్తాన్కు సంబంధించిన విషయం కూడా ఈ సంబంధాలని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మెరుగైన పరిస్థితి ఉంటుందని ఆయన ఇంతవరకే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా దానికి అదే పద్ధతిలోనే ప్రసంగం సాగింది కాబట్టి మనం ఆశిద్దాం. పద్మారావు లైన్ లోకి వచ్చారు. పద్మారావు నమస్కారం అండి.
నమస్తే సార్. చెప్పండి, ఏమిటి ఒబామా మార్పు నినాదంతో ముందుకొచ్చారు? లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలకు ఆయన ప్రత్యేకంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తీరు మీద మీ విశ్లేషణ అందించండి. సార్, ప్రపంచం మొత్తంలోనే ఒబామా భాష అది అత్యద్భుతమైన భాష సార్. ఏ బుష్ అయితే విద్వేషాన్ని, ఏ బుష్ అయితే సామ్రాజ్యాధిపత్యాన్ని, ఏ బుష్ అయితే గర్వాన్ని ప్రపంచానికి అందించాడో దానికి భిన్నంగా ప్రపంచ దేశాలన్నిటికీ స్నేహస్తాన్ని అందిస్తానని, జాతి వివక్షతకు భిన్నంగా, రంగుకు భిన్నంగా మనం జీవిద్దామని చెప్పి, మనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి అమెరికాను పునరుజ్జీవింపజేద్దామని చెప్పి మనందరం కూడా మనం ఒక ఉత్తేజంతో అమెరికా పునర్నిర్మాణానికి పూనుకుందామని చెప్పడంతో ప్రపంచంలో ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చింది సార్. ఇంతవరకు కూడా ఏ ప్రెసిడెంట్ కూడా అలాగా ప్రపంచాన్ని ఒక అమెరికా సామ్రాజ్యవాద దేశంలో ఈ విధమైనటువంటి స్నేహహస్తాన్ని అందించడం, బైబుల్ సారంగా ప్రపంచంలో పొరుగువాడిని ప్రేమించడం అనేటటువంటి నినాదాన్ని తీసుకురావడం, ఒక నల్లవాడిగా, నల్ల సూర్యుడిగా కింద నుంచి వచ్చిన లోయల్లో నుంచి వచ్చిన వాడిగా ప్రపంచానికి ఒక హోప్ ఇచ్చి, ప్రపంచంలో అరగాడిన జాతుల నుంచి నాయకత్వాలు వస్తాయి, వాళ్ళు వస్తే సమాజం వస్తుంది. ముఖ్యంగా ఇస్లాం దేశాలకి నేను స్నేహత్వం అందిస్తానని చెప్పడం సార్, అది గొప్ప పరిణామం సార్. అంతేకాదు సార్, ఆయన ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిని చేకూరుస్తానని చెప్పడం, తర్వాత విద్యారంగంలో విజ్ఞానాన్ని పరిడిల్లింపజేస్తానని చెప్పడం సార్, అది గొప్ప విద్య. ఇప్పుడు అమెరికన్ విద్య అంతా కూడా మార్కెట్ విద్యగా ఉన్న దశలో విజ్ఞానానికి మార్గం వేయడంతో ఆయన లా చదివి, ఆయన ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆయన ఒక కుటుంబంలో మారు తండ్రి వల్ల హింసించబడి, జాతి వల్ల హింసించబడినటువంటి అనుభవాల నుంచి ఆయన పైకొచ్చి ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల స్నేహస్తంతో నూతన ప్రపంచ ఆవిర్భావానికి పిలుపునిచ్చిన మహోన్నతమైనటువంటి ఉపన్యాసంగా అబ్రహాం లింకన్ పెట్టినటువంటి సంతకానికి కొనసాగింపుగా నిన్న ఒబామా చేసిన ప్రసంగం. మరి రాత్రుల పూట మరి మొత్తం ఇండియాలో కూడా ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన ప్రజలు కూడా ఏనాటికైనా ఈ దేశాన్ని, లేకపోతే ఇతర ఆసియా దేశాల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా మరి ముందుకొచ్చేటటువంటి ఒక మార్గానికి ఆయన పిలుపునిచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది సార్. అంతేకాదు సార్, ఒబామా నిలబడిన తీరు గాని, చెప్పండి, ఒబామా నిలబడిన తీరు గాని, బుష్ ని అభినందించడం గాని, ఆ మిగిలినటువంటి ఆ మొత్తం ఆయన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక లీడర్ ఎలా ఉండాలి, ఇతరులను దూషించకుండా కూడా పాజిటివ్ అప్రోచ్ ఎలా ఉండాలి, భార్యని తన కూతురుని తీసుకొచ్చినటువంటి తీరు గాని, ఆ సంగీతాన్ని ఆలకించే తీరు గాని, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి క్యారెక్టరైజేషన్, నిర్మాణాన్ని నూతన రంగంలో చూపించారు. పద్మారావు గారు, మీలో పారవస్యం స్పష్టంగా కనబడతా ఉంది. చాలా బాగుంది మీరు చెప్పిన